మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు 118వ జయంతిని పురస్కరించుకుని జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాలాపూర్ చౌరస్తాలో ఈ మహనీయుల బాబు జగజీవన్ రావు గారికి ఘనమైన నివాళులు అర్పించడానికి పక్షాన ఈ బలహీన పక్షాన మాదిగ రెండవ ఎంఆర్పీ రంగారెడ్డి తరఫు నుంచి వాస్తవంగా మండలి తరఫు నుంచి ప్రత్యేక ఉద్యమాన్ని మనం తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మేడం గారిని మాట్లాడాల్సింది కోరుతాము. అందరికీ నమస్కారం. ఈరోజు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి మనము నివాళులు అర్పించుకుంటూ వేదిక మీద సోదరులందరికీ వేదిక ముందు సోదరులందరికీ నమస్కారాలు. అందరం కూడా ఇప్పుడే మాట్లాడుతున్నట్టు ఏప్రిల్ వచ్చిందంటే ఒక పండుగ, మహనీయుల పండుగ. ఒక దసరా దీపావళి తీసుకుంటాము. ఏప్రిల్ వచ్చిందంటే చాలు 3 రోజులు మనకు ముఖ్యమైనవి. ఒకటి ఏప్రిల్ 5, అదేవిధంగా నవంబర్ 14. 3 రోజులు కూడా ఈ మహనీయులను స్మరించుకోవడమే కాదు, వాళ్ళు పాటలో ముందు పోవడానికి మనం అందరం కూడా ఒక తాటి మీద వస్తున్నాం. ఈ సందర్భంగా చాలా రోజుల నుండి మా సోదరుడు మందకృష్ణ మాధవ్ గారు ఏదైతే వర్గీకరణ కోసం పోరాటం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పటి నుండి చూసేదాన్ని నేను కృష్ణ గారిని ఇంటికి వచ్చి మాట్లాడిపోయి ఆ రోజు నుండి ఈ రోజు కూడా ఎక్కువని ధైర్యంతో పట్టు వేయకుండా పోరాటం ముందుకు వస్తుపోయిన మా సోదరునికి ఆయన కావాలన్నా కథనంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక విషయాన్ని గతంలో కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి కావాలని న్యాయమైన కోరిక వల్లది మనం తీర్మానం చేసి ఖచ్చితంగా పంపించాలి. లేకపోతే కోర్టులో కూడా సుప్రీంకోర్టులో కూడా కొట్లాడాలని ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించుకున్న నిర్ణయంతో అందరం తలాక చేయడంతో ఈ వర్గీకరణ అనేది సాధ్యమైంది. కాబట్టి నిజంగా మందకృష్ణ గారిని కూడా తప్పకుండా ఈరోజు ఆయన పక్కన పెట్టేసి ఇంకెవరినో జెండాకి ఎక్కిస్తున్నారు. కానీ నిజంగా పోరాటం చేసింది మా సోదరుడు కృష్ణ. తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం కృష్ణ గారిని. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభుత్వం నుండి రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ఫలాలు మీకు అందాలని, దాంట్లో ఖచ్చితంగా మీ సమితంగా మీతో ఉంటానని మరొకసారి మీకు అందరూ తెలియజేసుకుంటూ జైలు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా బాలాపూర్ సర్కిల్లో నివాళులు అర్పించడం జరిగింది. ఎన్ని రోజులైనా సూర్యచంద్రులు ఉన్నంత కాలం అంబేద్కర్ గారిని, జగజీవన్ రావు గారిని, పూలే గారిని గుర్తు చేసుకుంటాం. ఏప్రిల్ వచ్చిందంటే చాలు మహనీయుల పండుగగా 3 రోజులు కూడా జరుపుకుంటా ఉంటాం. సందర్భంలో మొదటిగా మనం జగజీవన్ రావు గారి జయంతి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయన పోరాటం స్ఫూర్తిని, ఆయన కమిట్మెంట్ని పూర్తిగా తీసుకొని భవిష్యత్తులో భావితరాలకు పనిచేయడానికి అందరూ కూడా కంకణబద్ధులమై మరొకసారి పునరంకితమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే కాకుండా ప్రభుత్వ పరంగా అందాల్సిన ఫలాలు కూడా అందేటట్టు ఎన్నో సంవత్సరాల నుండి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాధవ్ గారి టీం అందరికీ కూడా, అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా కేసీఆర్ గారు వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి పంపించడం కానీ, సుప్రీంకోర్టులో కొట్లాడటానికి అడ్వకేట్స్ నియమించడం కానీ, ఆ పోరాటాల ఫలితంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు పోరాటాల ఫలితంగా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఈ న్యాయమైన కోరికని ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంతో సుప్రీంకోర్టు తీర్పు కూడా అనుకూలంగా రావడంతో ఇన్ని రోజుల పోరాటం వాళ్ళ ఫలితాన్ని ఇచ్చింది. తప్పకుండా ప్రభుత్వ ఫలాలు వాళ్ళందరికీ కూడా సమానంగా ఉండాలని మనం మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం.